Hi guys, welcome back to my channel. నాకు తెలుసు పైకి చాలా మంది ఏది మాట్లాడినప్పటికి కూడా వాళ్ళు నా గురించి వాళ్ళ లోపల ఏం మాట్లాడుకుంటారో నాకు తెలుసు. ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిందని ఒకరు, ఇంకా బీఈడీ చదివి యూట్యూబ్ పెట్టుకున్నావా అని ఇంకొకరు, ఇన్ని రోజులు స్టార్ట్ చేయకుండా ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేసిందో ఈమె యూట్యూబ్ అని ఇంకొకరు. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఈరోజు నేను ఆన్సర్ అయితే చేయబోతున్నా. ఇంకా నేను యూట్యూబ్ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినో, యూట్యూబ్ చేయడానికి రీజన్ ఏంటి, ఇప్పుడే స్టార్ట్ చేశానా, ఇంతకు ముందు నుంచి కూడా చేయాలని నాకు థాట్ ఉండేనా, ఇంకా నేను ఈ యూట్యూబ్ చేయడానికి ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నా, ఇంకా నా స్టడీ అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. ఫస్ట్ వన్, అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసింది అనే క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, అన్నీ అయిపోయినాయి అనంటే కంప్యూటర్ నేర్చుకుంది, మగ్గం వర్క్ నేర్చుకుంది, స్టిచ్చింగ్ నేర్చుకుంది, రీసెంట్గానే మేకప్ నేర్చుకుంది, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది. ఇన్ని నేర్చుకొని ఏం యూజ్? అన్నీ నేర్చుకుంటుంది, ఏం చేయదు, ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ చేసింది. ఈ యూట్యూబ్ కూడా కొన్ని రోజులు చేసేది, ఇంకా తర్వాత తీసేస్తుంది అని ఇట్లయితే కొందరు అనుకుంటున్నారు. అవును, నేను అన్నీ నేర్చుకున్నా, నేర్చుకుంటే తప్పేం కాదు కదా. ఏ ఆడపిల్లకైనా అన్ని పనులు రావాలి కదా. సో అట్లని చెప్పేసి నేను అన్నీ నేర్చుకున్న పనులు. అంటే ఇప్పుడు మన లైఫ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా టర్న్ అవుతుంది కదా. అప్పుడు మనం నేర్చుకున్న పని ఎప్పుడో ఒకప్పుడు మనకి అదే యూజ్ అవుతుంది. సో ఆడపిల్లకి అన్ని పనులు రావాలి, ఒక్కొక్క పని ఒక్కొక్క స్టేజ్లో యూజ్ అవుతుంది కదా. అట్లని చెప్పేసి నేను ఆల్మోస్ట్ అన్నీ నేర్చేసుకున్నా. అవును, అది నేర్చుకుంటే ఇప్పుడు దాని పర్పస్‌లోనే వెళ్ళాలి అనేది ఏం లేదు కదా. అది మన ఇష్టం. నాకు అవన్నీ నేర్చుకోవాలి అని ఉండే గాబట్టి అవన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు నేర్చుకున్న విద్య అయితే ఎక్కడ పోదు కదా. మనం ఏదో ఒక దగ్గర అయితే అప్లై చేస్తాం. టైం అది ఎప్పుడు ఎక్కడ అవసరం పడుతుందో మనకే తెలీదు. అట్లొచ్చినప్పుడు మనం దాన్ని మనకు ఆల్రెడీ వచ్చు గాబట్టి ఆ వర్కు, మనకు అట్లాంటి సిట్యుయేషన్ ఏది ఎదురైనా గూడా మనం దాన్ని అప్లై చేయగలుగుతాం. అందుకని జెప్పేసి ఆడపిల్లలు ఖచ్చితంగా ఏ పని కూడా నాకిది రాదు అని అస్సలుండకండి. ఎవ్రీవన్ ఏ పని అయినా గూడా నేర్చుకోండి. స్టిచ్చింగ్ గానీ, మగ్గం వర్క్ గానీ, ఎంబ్రాయిడరీ వర్క్ గానీ, ఏదైనా గూడా ఇవన్నీ గూడా నేర్చుకోండి. ఎప్పుడు ఏ వర్క్ యూజ్ అవుతదో తెలీదు. మన లైఫ్ అనేది ఎట్లుంటదో తెలీదు. అట్లా అన్నమాట. అందుకని జెప్పేసి ఏదైనా గూడా నేర్చుకోండి. అట్లని జెప్పేసి నేను అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను స్టిచ్చింగ్, మగ్గం వర్క్ ఇవన్నీ నేర్చుకున్నా. చెప్పలేము, ఫ్యూచర్‌లో ఒక షాపే పెట్టుకోవచ్చు నేను. ఒక షాప్ పెట్టి బతకొచ్చు. నేర్చుకున్న వర్క్ నాకెక్కడ పోదు గదా. నేనిది నేర్చుకొని గూడా ఒక 5 ఇయర్స్ అవుతుంది. నేనిప్పటికీ నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటా. సో, ఇట్లా అన్నమాట. ఏ వర్కైనా గూడా ఆడపిల్లలు ఖచ్చితంగా నేర్చుకొనైతే ఉండండి. పెళ్లయ్యాక భర్త మీద ఆధారపడొద్దు, ఇటు తల్లిదండ్రుల మీద ఆధారపడొద్దు. మీ కాళ్ళ మీద మీరే బ్రతకాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, చాలామంది నాకు పర్సనల్‌గా గూడా మెసేజ్ జేషిర్రు. "ఇప్పుడేం జేస్తున్నావు?" అని అడుగుతారు ఫస్టు. తర్వాత బీఈడీ చదివి యూట్యూబ్ బెట్టుకోవడానికా? అంటే ఇప్పుడు యూట్యూబే జేస్తున్నావా ఓన్లీ? ఇట్లా అడుగుతున్నారు. అంటే బీఈడీ చదివి యూట్యూబ్ జేసుకోగూడదా? అంటే చాలామంది ఇంట్లో హౌస్ వైఫ్స్ చేసుకుంటున్నారు. హ్మ్. సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేసేవాళ్ళు చేసుకుంటున్నారు. అంటే దాన్ని ఒక జాబ్ లాగా కాకుండా ఒక ఇష్టంతో చేసుకుంటున్నారు చాలామంది. నేను గూడా అట్లనే స్టార్ట్ చేశానండి. అది గూడా మా హస్బెండ్ సపోర్ట్‌తో. చెప్తా, అది గూడా ముందు ముందు చెప్తా మీకు. అంటే నేను ఇప్పుడే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, పెళ్లి కాకముందుకు చాలా వరకు రీల్స్ చేస్తుంటి నేను. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ ఉంటుంటి. అంటే అది కూడా ఒక ఇష్టంతో చేసుకునేదాన్ని నేను రీల్సు. అయితే అట్లా రీల్స్ చేయడం మా నాన్నకి ఇష్టం ఉండదు. అట్లని చెప్పేసి నేను ప్రైవేట్‌లోనే పెట్టుకునేదాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో. పబ్లిక్‌లో పెట్టేదాన్ని గాదు. ఇంకా నేనేమనుకున్నా అంటే, సరే చూద్దాము. పబ్లిక్‌లో గూడా అప్‌లోడ్ చేసినా నేను. అయితే అవి కొన్ని డేస్ అయినాక ఇంకా పబ్లిక్ అవుతుంటాయి గదా. ఇంగట్లా మా అమ్మ ఉండి, "ఒద్దు ఇప్పుడు దీనివల్ల ఏమైనా మ్యారేజ్‌కి ప్రాబ్లమ్ అయితదేమో" అని జెప్పేసి నన్ను భయపెట్టేసింది. ఇగ అంతటితో అవన్నీ గూడా డిలీట్ జేసేసినా. ఎంతవరకు నేను చేసుకొని నేనే మురిసిపోయేదాన్ని. ఇది గూడా ఎప్పుడంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు. అంటే నాకు అప్పటినుంచే ఉంది ఇట్లా చేయాలి అని, అదొక ఇష్టం అన్నమాట. అట్లా చేయాలని అందరికీ ఉండదు. ఎక్కడో కొంతమందికి మాత్రమే ఉంటది. అందులో నేనొకదాన్ని. నాకట్లా ఇష్టం ఉండే అన్నమాట చేయాలని. ఇగ చాలా రీల్స్ నా ఫోన్‌లోనే ఉండేవి. అవి జూసి నేనే మురిసిపోయేదాన్ని. అప్పుడే ఉండే నాకు ఇట్లా జేసుకోవాలని. ఇప్పుడేం కొత్తగా నేనేం స్టార్ట్ చేయలేదే. ఇంతకు ముందు నుంచే ఉంది నాకట్లా చేయాలని. సో, ఇది గూడా క్లారిటీ వచ్చేసింటది మీకు. బీఈడీలు చదివినా, పీజీలు చదివినా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోండబ్బా. ఎవరో ఏమో అనుకుంటారని అస్సలు వెనకడుగేయకండి. అస్సలు ఆలోచించకండి వాళ్ళ గురించి. మీకు ఇంట్లో మీ భర్త సపోర్ట్ ఉంటే చాలు అంతే. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు. ఏదైనా చేయండి.
ఎవరి గురించి ఆలోచించకండి. ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించకండి. నేనేదో సక్సెస్ అయినట్లు మీకు చెప్తున్నా అని మాత్రం అనుకోకండి. నేను సక్సెస్ అవుతానో, కానో నాకు తెలీదు. కానీ నేను ఇష్టంగా చేసుకుంటున్నా ఇది. ఆ మెమోరీస్‌ని మాత్రమే షేర్ చేసుకుంటున్నా. అంతే. నాకేదో పెద్ద పెద్ద సక్సెస్ రావాలని మాత్రం నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఇన్ని రోజుల నుంచి కాకుండా ఇప్పుడే ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసినావు అని కొందరు అడిగిండ్రు. మా ఫ్రెండ్స్‌లల్లనే అడిగిండ్రు. అంటే ఇన్ని రోజులు చేయాలని అంత థాట్ లేకుండే. స్టడీలో ఉండిపోయినా నేను అట్లనే. ఇంకా రీల్స్ పెట్టినప్పుడే నాన్న వద్దని చెప్పిండు. అమ్మ వద్దని చెప్పింది. ఇట్లా మ్యారేజ్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయితదని చెప్పేసి. ఇక అట్లని చెప్పి నేను అంతటితోనే ఆగిపోయినా. ఇంకా దాని తర్వాత నాకంత ఐడియా కూడా రాలేదు ఇలా చేయాలని. అయితే రీసెంట్‌గా నేను మేకప్ అయితే నేర్చుకున్నా గదా! అక్కడ వీడియోస్ మంచిగా ఎడిట్ చేస్తుంటనమాట. అందులో ఒక అక్క అడిగింది, "నువ్వు వీడియోస్ మంచిగా ఎడిట్ చేస్తావు గదా! మా ఇంటికి రా. ఇంకా వీడియోస్ చేసుకుందాం ఇద్దరం కలిసి. నేను గూడా కుకింగ్ వీడియోస్ చేస్తా. ఇట్లా యూట్యూబ్‌లో పెట్టుకుందాం. నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటావు గదా!" అనైతే అడిగింది. అయితే నేను వెళ్ళలేదు. అంటే వెళ్ళేదాన్నేమో కానీ నాకప్పుడు కొంచెం హెల్త్ బాలేకుండే. మేకప్ మొత్తం అయిపోయినాక కోర్సు ఇంట్లోనే ఉండిపోయినా. హెల్త్ మంచిగా లేకుండే. అయితే నాకప్పుడు అనిపిచ్చింది. అవును ఈవెంట్స్‌కెళ్తున్నా. అవును నేను కూడా ఇట్లా వీడియోస్ చేసుకుంటూ 1 మినిటే కదా షార్ట్ వీడియో. వీడియోస్ చేసుకుంటూ నేనే అప్‌లోడ్ చేసుకోవచ్చు కదా! వీడియోస్ మంచిగా ఎడిట్ చేస్తున్నావు అనైతే అంటుంది ఆ అక్క అని చెప్పేసి, అదేదో ఎడిటింగ్ నేనే చేసుకొని, నేనే యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా! నేనే అప్‌లోడ్ చేసుకోవచ్చు కదా! అనైతే అనుకున్నా. అయితే ఆ అక్క వల్ల నాకు ఆ థాట్ వచ్చింది. సో, అప్పటినుంచి నేను మేకప్ ఈవెంట్స్‌కెళ్ళినప్పుడల్లా ఇట్లా మేకప్ ఈవెంట్‌కెళ్ళడం, ఆ వీడియోస్ కానీ, మేకప్ వేసిన వీడియోస్ కానీ, అట్లా కొన్ని కొన్ని పెట్టినా. తర్వాత డైలీ రొటీన్ వ్లాగ్స్ గూడా పెడదాంలే అనైతే అనుకున్నా. కుకింగ్ వీడియోసు, ఇట్లా జర్నీ వీడియోసు ఇవన్నీ గూడా పెడదాంలే అని అనుకున్నా. అట్లా స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఒక 3 మంత్స్ అయిపోయింది నేను స్టార్ట్ చేసి గూడా. ఓన్లీ 500 సబ్‌స్క్రైబర్సే అయ్యిండ్రు. ఇంకా కొంచెం కొంచెం రీచ్ వస్తదనే అనుకుంటున్నా. ఇగ ఇంట్లో ఖాళీగానే ఉన్నా గదా! ప్రెజెంట్ అయితే నేను అట్లని జెప్పేసి ఇదైతే స్టార్ట్ జేషినా. ఇక ఇట్లయితే ఆ అక్క వల్లయితే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే థాట్ అయితే వచ్చింది. లేదంటే నేనసలు వీడియోనే చూడండి కావాల్సిన ఫస్ట్ వీడియో గూడా మేకప్ ఈవెంట్‌కి వెళ్ళి ఒక పాపకి, ఒక చిన్న పాపకి మెచ్యూర్డ్ ఫంక్షన్ ఈవెంట్‌కెళ్ళి అక్కడ మేకప్ ఏసొచ్చిన వీడియోనే ఉంటది. ఆ వీడియో తర్వాతనే నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే పెట్టుకుంటూ వచ్చిననమాట. ఫస్ట్ అడిగిన మా ఆయన్ని. ఏమని? అంటే నేను ఇట్లా యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేద్దామనైతే అనుకుంటున్నా. అంటే ఇన్‌స్టాలో చేస్తున్నా గదా! అట్లనే యూట్యూబ్‌లో గూడా చేద్దామనైతే అనుకుంటున్నా. సరే చేయనా అనంటే, నీ ఇష్టం అనైతే అనేసిండు మా ఆయన. ఇప్పటి వరకు గూడా నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా అంటే అది మా ఆయననే రీజన్ దానికి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ కానీ, తను షూట్ చేస్తూ ఉంటాడనమాట. తను సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏమనడు. మంచిగా అప్‌లోడ్ చేసుకో అంటాడు. ఎక్కడైనా నేను మర్చిపోయి ఉంటే గూడా, "ఏ వీడియో తీసుకోవా" అని గుర్తు చేస్తుంటాడు నాకి. ఇట్లా తన సపోర్ట్ వల్లనే ఇప్పుడు నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఖచ్చితంగా భార్యకి భర్త సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అత్తగారింట్లో భార్యని రాణిలాగా చూడాలనుకున్నా, ఒక పని మనిషిలాగా చూడాలనుకున్నా, అది ఖచ్చితంగా భర్త చేతుల్లోనే ఉంటుంది. సో, మా ఆయనైతే దేవుడే నా దృష్టిలో మా ఆయన. ఇంకా మా ఆయన సపోర్ట్ వల్ల నేనైతే ఇప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఇది దీనికి రీజన్. యూట్యూబ్‌కి రీజన్ ఎవరు అంటే మా ఆయననే. ఏదడిగినా గూడా నీకు నచ్చింది చేసుకో, నచ్చినట్లుండు. నువ్వేం తప్పు పని చెయ్యవు. ఏది చేసినా గూడా కరెక్ట్‌గానే చేస్తావు అంటాడు. ఫస్ట్ అయితే నేను మా ఆయననే అడిగిన. ఎవ్వరి పర్మిషన్ గూడా తీసుకోలేదు నేను. ఇక మా ఫ్యామిలీ అంటారా? మా ఫ్యామిలీ మా ఆయనకి ఓకే అయితే మా ఫ్యామిలీకి గూడా ఓకేనే. అసలు ఎట్లాంటి జడ్జ్ చెయ్యరు వాళ్ళు. ఇంకా మంచి మంచిగా వీడియోస్ తీయి, మంచి మంచిగా పోస్ట్ చెయ్యి అనైతే చెప్తారు వాళ్ళు. అంతే. అంతకు మించి ఏం మాట్లాడరు. ఏమి అనరు గూడా నన్ను. నెక్స్ట్ ఈ యూట్యూబ్ చేయడానికి నేనేమేమి యూజ్ చేస్తున్నా అంటే, నేను ఏమీ యూజ్ చేయట్లేదు. ఒకటి ఈ సెల్ఫీ స్టిక్ మాత్రమే. అంటే ఇంతవరకు ఇప్పుడు చూడండి అసలు నేను మైక్ కూడా పెట్టుకోలేదు. అంటే ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఒక మంచి మైక్, ఇంకా ఒక సెల్ఫీ స్టిక్ గాకుండా ఒక స్టాండ్ తీసుకుందామనైతే అనుకున్నా. అయితే ఇంకా అప్పుడు బడ్జెట్ లేకుండే. సో, సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నా ఫస్ట్. తర్వాత ఖచ్చితంగా స్టాండ్ కూడా ఉండాలి అంటే ఇంకా అదైతే బుక్ చేసినా గానీ అది సరిగా రాలేదు. సో, అదైతే రిటర్న్‌లో ఉంది. చూద్దాం తర్వాత అని జెప్పేసి రిటర్న్‌లో పెట్టేషిన. తర్వాత మైక్ విషయానికొస్తే ఫస్ట్ తీసుకున్న మైక్ అయితే అసలది మైకే గాదసలు. చీప్ క్వాలిటీ అనమాట. అందుకని జెప్పేసి అట్లుంది. తర్వాత ఒక 1500 పెట్టి తీసుకున్నా. అది గూడా మొన్న ఒక ప్రాంక్ కాల్ వీడియోలో జూషిర్రు గదా! వాయిస్ అంత క్లారిటీగానే రావట్లేదు. ఇప్పుడు జూడండి అసలు నేను ఎలాంటి మైక్ గూడా యూజ్ చేయట్లేదు. వాయిస్ మాత్రం మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తుంది గదా! ఇట్లా వాయిస్ రావాలి. ఎలాంటి మైక్ తీసుకోవాలో నాకైతే అర్థం గావట్లేదు. ఇప్పటివరకు నేనైతే ఏ మైక్ తీసుకోలేదు. మొన్న తీసుకున్న మైక్ గూడా రిటర్న్ పెట్టేషిన. ఇంకిప్పుడు నా దగ్గర యూట్యూబ్‌కి నేను వాడేదంటూ ఒకటే ఒకటుంది. అది సెల్ఫీ స్టిక్ మాత్రమే. దీంతోనే నేను వీడియోస్ అయితే జేస్తున్నా.
ఇంకా నేను యూట్యూబ్‌కి ప్రస్తుతానికి వాడేవైతే ఇవి మాత్రమే. ఇంకేమైనా ఉంటే ముందు చూస్తా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఫోర్త్ మ్యాటర్, చాలా మంది నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇంకా నేను చేసే వీడియోలో లోపాలు వెతికే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగున్నారు. అంటే సరే లోపాలేమైనా చెప్తే నేను సెర్చ్ చేసుకుంటాలెండి. అయితే పదే చెప్తుంటే నాకు ఇరిటేటింగ్‌గా ఉంది. నాకట్లా చెప్పకపోవడమే బెటరేమో అనిపిస్తుంది. అంటే నాకు నచ్చినట్లు నేను చేస్తా వీడియోస్. అంటే నన్నుగానే ఇష్టపడతారు గదా! ఎవరైనా గూడా. అట్లా నాకు తెలుసు నేనెట్లా చేయాలో. నాకు నచ్చినట్టుగానే నేను వీడియోస్ చేస్తా. సరే ఏదైనా లోపం ఉంటే చెప్పండి. పదే అదే పనిగా పెట్టుకొని చెప్తుంటే నాకు కూడా ఇరిటేటింగ్ ఉంటది గదా! అట్లనైతే నేను చెప్తున్నా అంతే. ఎవరు కూడా హర్ట్ అవ్వకండి. ఇంకొకటి సిక్స్త్ మ్యాటర్ ఏంటంటే, నార్మల్‌గా నన్ను బయట జూస్తే అబ్బా! ఇంత అమాయకంగా ఉంటది అనైతే అనుకుంటారంట చాలామంది. వీడియోలో జూస్తే ఏంది ఇట్లా మాట్లాడుతుంది అనైతే అనుకుంటారంట. ఇంకొకటి నా వీడియోస్ చూసి గూడా బాగా నవ్వుకుంటారంట. అంటే నేను మాట్లాడే విధానం గాని, నా మాటల్ని జూసి నవ్వుకుంటారంట. అయితే అంటే నా వీడియోస్ అంత ఫన్‌గా ఉంటాయా? ఓకేలే. నా వల్ల మీరు ఒక్కసారి నవ్వినా గూడా నేను చాలా హ్యాపీ. నేనేమి కామెడీ వీడియోస్ చెయ్యను కానీ, నా వీడియోస్ చూసి అంటే నా మాట తీరు జూసి నవ్వుకుంటారంట. ఓకే. పర్లేదు. నా మాటలు మీకు ఫన్‌గా ఉంటే నవ్వుకోండి. ఎంత నవ్వితే అంత మంచిది గదా! నవ్వుకోండి. అంటే నాకు కామెడీ చేయడం రాదు. కానీ నా మాట తీరు అట్లుంటదనమాట. అంతే. ఇంకా నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, నా ఎవ్రీ వీడియో వెనక మా ఆయన సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటదండి. ఖచ్చితంగా మా ఆయన సపోర్ట్ చేస్తాడు. అంటే ఎక్కడైనా షూట్ చేసేటప్పుడు గానీ, వీడియోస్ తీసేటప్పుడు గానీ, ఆయన్నే వీడియోస్ తీస్తుంటాడు నాకెక్కువగా. నేను మర్చిపోయినా గూడా ఆయననే వచ్చి, "ఏ వీడియో తీసుకోవా" అనంటాడు. అట్లా వీడియోస్ తీస్తాడనమాట. చాలా వరకి ఆయన తీసిన వీడియోసే ఉన్నాయి. ఇంకొకటి, నేను ఏదైనా వీడియో అప్‌లోడ్ చేస్తున్నా అంటే, ఏ వీడియో అయినా గూడా ఆయన వింటాడు ఫస్ట్. ఆయన విన్న తర్వాతనే నేను అప్‌లోడ్ చేస్తా. అంటే అందులో ఏదైనా మిస్టేక్ ఉన్నా గూడా ఇట్లిట్లా అని చెప్తే, ఇంక నేను మళ్ళీ అక్కడ చెక్ చేసుకొని అప్‌లోడ్ చేసేస్తా. అట్లా అన్నమాట. అట్లా నా ఎవ్రీ వీడియో వెనక మా ఆయన సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నాకు. సో, ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, మా వారు నాకు సపోర్ట్ చేస్తారో లేదో అని భయపడుతూ ఉండకండి. నేను గూడా ఇప్పుడే స్టార్ట్ చేసినా. నాకేమి సక్సెస్ రాలేదు. అంటే సక్సెస్ రావాలి అనే పట్టుదలతో మాత్రం చేయకండి. అంటే ఇష్టంతో మీకు నచ్చినట్లు డైలీ వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు రీచ్ అయితే వస్తుందని నమ్మకంతో చేద్దాము. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తుంది మనకు. అంతే గదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. బాయ్.